ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. రోమేలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనము. నిజమే. ఆదాము అవ్వలు చూపిన అవిధేయతను బట్టి మన పూర్వీకులు, మనం రాబోయే తరం కూడా పాపులుగా ఎంచబడ్డాము. అదేవిధంగా దానియేలు, షడ్రకు, మేషాకు, అబేద్నెగోలు చూపిన విధేయతను బట్టి ఆ రాజ్యపు రాజే మారిపోయాడు. విధేయత, అవిధేయత ఈ రెండూ కూడా మన ద్వారా మన చుట్టూ ఉన్న వారిపై ప్రభావితం చూపుతాయి. దేవునికి విధేయత చూపేవారు దేవునికి ఇష్టం. మరి నువ్వంటే దేవునికి ఇష్టమేనంటావా? నువ్వు విధేయత కలిగి అనేకులను నీతిమంతులుగా మార్చకపోయినా పర్లేదు, కానీ అవిధేయత చూపుతూ మంచి మార్గంలో నడిచే వారిని చెడు మార్గంలోకి మాత్రం నడిపించకు. దేవునికి విధేయత చూపుతూ నలుగురిని దేవునిలోకి నడుపుతావో, లేదా నీ అవిధేయతను బట్టి దేవుని నామానికి అవమానం తెస్తావో గమనించుకో. అది నీ ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.